ఒకటో పేతురు 5వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతానండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆయన చేతుల కింద మనము ఎలా ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. అయ్యో నాకు నాకు ఏమీ జరగట్లేదే, దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు కదా, నా పక్కన ఉన్న వాళ్ళకి అవి జరుగుతున్నాయి ఈ జరుగుతున్నాయి, నాకంటే ముందు నాకంటే మంచిగా వాళ్ళందరూ ఉంటున్నారు, చక్కగా వాళ్ళు జీవిస్తున్నారు, నాకేనా ఈ కష్టాలన్నీ ఈ శ్రమలన్నీ ఈ ఇబ్బందులన్నీ అని మనం ఒక్కొక్కసారి మనము కంగారు పడుతూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీన మనస్కులై ఉండాలంట. మనం ఎప్పుడైతే ప్రభువు పట్ల మనం దీన మనస్కులయ్యి ఆయన మనకి చేసే వరకు కూడా ఎదురు చూస్తామో, ఆయన ఎప్పుడు మనకి చేస్తాడో మనకు అప్పటి వరకు కూడా మనము ఓపికతో కనిపెట్టాలి. మనం ఓపికతో కనిపెట్టకపోతే మనకి ఏమి కూడా ప్రయోజనం ఉండదు. ఎప్పుడైతే మనం ఆయన దీన మనస్కులై మనం నడుస్తామో దేవుడు ప్రతి దాంట్లోనూ కూడా మనకి సహాయము చేస్తాడు. మనకి ఒక్కొక్కసారి మనుషులుగా మనకి కంగారు వస్తుంది. ఎప్పుడు నిమిషాల ప్రకారంగా జరిగిపోవాలి, ఎందుకు నా యందు ఎందుకు లేట్ అవుతుంది, నాకు ప్రతి విషయంలోనూ అనేక మంది వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయే, వీళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయే, మా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు ఏంటి, ఇంకా మా పిల్లవాడికి ఇంకా ఉద్యోగం రాలేదు, మా పిల్లల చదువులు ఏంటి ఇలా వెనకబడిపోతున్నారు, అందరూ కూడా మంచిగానే ఉంటున్నారు, నాకే ఇలా జరుగుతుంది ఏంటి, దేవుడు నాకు తోడై లేడా ఏంటని మనకి ఒక్కొక్కసారి అపనమ్మకము వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడై ఉంటాడు. దేవుడు ఇచ్చే వరకు కూడా మనం దీన మనస్కులై ఆయన చేతులు రెక్కల క్రింద మనము దీన మనస్కులై మనము జీవించాలి. జీవించినప్పుడు దేవుడు ప్రతిదీ కూడా మనకి మంచిదే ఇస్తాడు. మనం కంగారు పడిపోయినంతరానే మనకి దేవుడు చేయడు. తగిన సమయంలోనూ ఏ సమయానికి ఏది చేయాలో దేవునికి తెలుసు. ఆ సమయంలో దేవుడు మనకు ప్రతిదీ కూడా ఆయన చక్కగా శ్రేష్టమైనది మంచిది దీవెనకరముగా ఉన్నది ఇస్తాడు. కానీ మనం బలవంతాన్ని మనం పట్టుపట్టి దేవుడిని అడిగి చేసుకున్నది అది మనకు ప్రయోజనం ఉండదు. అలాగే కల వచ్చింది. ఎప్పుడు దాదాపు యోసేపు కూడా చాలా ఓపికతోనూ కనిపెట్టాడు. ఇంచుమించు యోసేపుకి 15-16 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో. యోసేపుకి ఒక కళ దేవుడు ఎప్పుడు చూపించాడు? ఆ దేవుడికి తెలుసు ఆ ప్రణాళిక అంతా ఎలా జరగాలి. ఇశ్రాయేలీలు దేశంలో కరువు వస్తుంది, ఆ కరువు కాలంలో ఇశ్రాయేలీలు ప్రజల్ని ఎలా రక్షించాలని దేవుడికి తెలుసు. కాబట్టి ఆ చిన్న వయసులోనే యోసేపుకి దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చినప్పుడు యోసేపు కూడా ఆ కళకు అన్నాడు. ఎలాంటి కళ వచ్చింది యోసేపుకి? చేలో ఉన్న పనులన్నీ కూడా పనులు కట్టుకుంటున్నారంట, వాళ్ళ అన్నదమ్ములు కట్టుకుంటున్నప్పుడు యోసేపు పన నిలబడి ఉంది. ఉన్న పనులన్నీ కూడా యోసేపు పనని చుట్టుకున్నట్లుగా ఉంది. అతనికి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ నాకు ఇలా వచ్చింది అన్నయ్య వాళ్ళ అన్నలకి తల్లిదండ్రులకి చెప్పాడు. ఆ కళ చెప్పగానే అన్నలకి ఏమొచ్చింది? అసూయ వచ్చేసింది. ఇంకాను మేమందరము నీకు సాష్టాంగ నమస్కారం చేస్తామా అని అసూయ పడ్డారు. తమ్ముడి మీద యోసేపు మీద అసూయ పడ్డారు. ఈ రోజుల్లో కూడా మనం ఎవరమైనా కొంచెం బాగున్నామంటే చాలామందికి అసూయ వచ్చేస్తుంది. కనీసం ఒక ఇంట్లోనే అక్క చెల్లెళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ కొంచెం అసూయ వస్తుంది. అలాగే అప్పుడు కూడా యోసేపు పట్ల వాళ్ళ అన్నలు కూడా అసూయ పడ్డారు. నీకు మేము సాష్టాంగ నమస్కారం చేస్తామా అని అసూయ పడ్డారు. కానీ యోసేపు ఏం చేస్తాడంటే అది దేవుడు చూపించాడు. యోసేపు కళ ఎవరు చూపించాడు? దేవుడే చూపించాడు. దేవుడు చూపించాడు కాబట్టి ఆయన చెప్పగలిగాడు, లేకపోతే చెప్పలేడు కదా. అలాగే అప్పుడు కొన్నాళ్ళకి అన్నలు ఏం చేశారు? అరణ్యంలో మందలు మేపుకుంటున్నారు. మందల్ని మేపుకుంటున్నప్పుడు తండ్రి యోసేపుని పంపించాడు. యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టము. లాస్ట్ని పుట్టాడు కాబట్టి లాస్ట్ని పుట్టినప్పుడు యోసేపుకి యుద్ధాలు అన్నీ తీసుకుని అరణ్యంలో మందలు మేపుతున్నారు. గొర్రెల్ని మేపుది కాడికి యోసేపు వెళ్ళి అక్కడ వారిని పిలిచాడు. పిలవగానే అక్కడ
అన్నల్ని పిలవగానే అన్నలుని పిలిచాడంతే. పిలవగానే ఒరే కలలుగానే వాడు వస్తున్నాడు, ఇంకా మనల మీద కలలుగానే వాడు వస్తున్నాడు, ఇతన్ని ఇంకా చంపేస్తాము అని ఆలోచించుకున్నప్పుడు వెంటనే యోసేపు దగ్గర ఉన్న అంగి తీసివేసి యోసేపుని నీళ్లు లేని బావిలోను ఆ గుంటలో పడవేశాడు. పడవేసినప్పుడు ఆ గుంటలో ఉన్న యోసేపుని ఏం చేశారు? అమ్మి వేసినప్పుడు మిద్యానీలకి అమ్మి వేశారు. కానీ ఆ యోసేపుని అన్నగారులు గుంటలో పడేసినప్పుడు దేవుడు తోడై ఉన్నాడు కదా. దేవుడు పక్కనే, యోసేపుకి పక్కనే తోడుగానే ఉన్నాడు. ఆయన దేవుడు స్పందించాలి కదా. దేవునికి తెలుసు ఏ టైంలోకి ఏది చేయాలన్నానా ఆ టయానికే దేవుడు చేస్తాడు. ఆయనకి ఎప్పుడు కూడా యోసేపుకి కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ అపాయం కూడా రానివ్వలేదు. మిద్యానీలకి అమ్మేసినప్పటికైనా అతను ఒక ఫరో రాజు దగ్గరగా ఒక పనివాడిగా ఉన్నాడు. ఒక పనివాడిగా ఉన్నప్పుడు యోసేపుకి అన్ని శ్రమలే. చిన్న వయసు నుండి కూడా యోసేపుకి ప్రతిదీ కష్టమే. అయ్యో ప్రభువా, నాకు ఎందుకు ఈ కష్టం నాకేనా వస్తుంది, ఎందుకు ఈ శ్రమ నుండి నువ్వు నన్ను తప్పించవా, నాకు నువ్వు తోడై ఉన్నాను అన్నావు కదా, నా ప్రక్కనే నువ్వు ఉన్నావు కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు, నన్ను నువ్వు కాపాడొచ్చు కదా అని యోసేపు అనుకోవచ్చు. కానీ తగిన సమయంలోనూ తగిన విధానంలో దేవుడు చేసే వరకు కూడా యోసేపు ఓపికతో కనిపెట్టాడు. యోసేపు కనిపెట్టినప్పుడు ఫరో రాజు దగ్గర ఒక పనివాడిగా ఒక బానిసగాను అతని దగ్గర ఉన్నాడు. ఒక బానిసగా ఉన్నప్పుడు అతను పనివాడిగా ఉన్నాడు. ఆ పనివాడిగా ఉన్నప్పుడు యోసేపు మీద 1000 నింద వేసినప్పుడు ఆ నింద కోసము యోసేపుని ఏం చేశారు? రాజు చెరసాలలో వేయించేశాడు. చెరసాలలో వేయించిన తర్వాత రాజు ఎప్పుడు ఆ చెరసాలలోనే యోసేపు ఏమీ చేయకపోయినా సరే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా మనము కూడా ఎంత మంచిగా ఉందామన్నా సరే ఏదో ఒక నింద వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రభువునందు మనం విశ్వాసముగా బలముగా ఆయన యందు మనం నిరీక్షణతో నడుచుకుంటామో ఆయన బలిష్ట రెక్కల కింద మనం ఎప్పుడైతే దీన మనసుకులై ఉంటామో మనకి అపవాది అనేకమైన నిందలను కూడా తీసుకొస్తాక చూస్తుంది. ఎప్పుడు వీళ్ళు ఇంకా ప్రభువు అనేకమైన మంచి పనులు వీళ్ళ పట్ల చేసేస్తాడని మనల్ని కంగారు పెడుతూ ఉంటుంది, ఆందోళన పెడుతూ ఉంటుంది, మనకు కలవరం వచ్చేలాగా చేస్తుంది అపవాది. ఎప్పుడైనా సరే మన ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసంగా ఉంటాం అపవాది మన పట్ల ఎప్పుడు పొంచి ఉంటానే ఉంటుంది. దాన్ని మనము జయించాలి. మనం ఎప్పుడైతే మనం దీన మనసుకులై ప్రభు వైపు చూస్తామో ప్రతిదీ కూడా దేవుడు మనకి సహాయమే చేస్తాడు. ఇక్కడ యోసేపుకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అలాగే చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుడు తోడై ఉన్నాడు. అలాగే మరి చెరసాలను కూడా ఒక 2 ఖైదీలు, పాలదాయకుడును భక్షకారుడును, వాళ్ళిద్దరిని కూడా ఒక రాజు దగ్గర చిన్న తప్పు చేశారని వాళ్ళిద్దరిని కూడా చెరసాలను పెట్టారు. చెరసాలలో పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒక రాత్రి కలగన్నారు. ఆ కల కనగానే ఎప్పుడులాగా ఒక పాలదాయకుడికి ఎప్పుడులాగా ద్రాక్షారసము రాజుగారికి అందించినట్లుగా ఒక కలగన్నాడు. భక్షకారుడు కూడా ఆయన నెత్తి మీద రొట్టెలు గంప పట్టుకెళ్తుంటే కాకులు తన్నేసినట్లుగా అతను కలగన్నాడు. ఇద్దరు ఒకే కలగన్నారు, కానీ ఒకే భావము గల కలలు కన్నప్పుడు దీర్ఘంగా కూర్చున్నారు, ఆలోచించుకుంటున్నారు. మనేదిగా కూర్చున్నప్పుడు యోసేపు వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఎందుకు మీరు ఇలా దీర్ఘంగా ఉన్నారో, విచారంగా ఎందుకు ఉన్నారని యోసేపు అడిగినప్పుడు మాకు రాత్రి ఇలాగ కలలు వచ్చినాయి అన్నప్పుడు ఆ కలలకి యోసేపు అర్థం చెప్పినట్లుగా యోసేపు చెప్పినట్లే అక్కడ జరిగింది. ఎలాగొస్తే పాలదాయకుడిని రాజు మళ్ళీ ఆయన పనిలో పెట్టుకున్నాడు. అప్పుడు యోసేపు అంటున్నాడు, నీవు బయటికి వెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏ తప్పిదము కూడా నేను చేయలేనప్పటికైనా నేను ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాను, నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నాడు. కానీ అలాగే సరే అని వెళ్ళిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడులా ద్రాక్షారసం అందిస్తున్నాడు, అన్నీ మర్చిపోయాడు. ఇంకా యోసేపు మాట మర్చిపోయాడు. ఎప్పుడు యోసేపు మాట ఇంకా మర్చిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలకి
1వ అధ్యాయంలో 1వ వచనం చదువుతున్నాను. 2 ఏండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిష్టమైనవియు ఉండెను. ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చెను, జమ్ములో మెయ్యుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చును. ఏటి యొద్ద చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. ఇక్కడ ఫరోకి ఎప్పుడు కల వచ్చింది? ఫరోకి కళ ఎప్పుడొచ్చింది? 2 ఏండ్ల గడిచిన తర్వాత. అప్పుడు యోసేపు ఎన్నాళ్ళు ఉన్నాడు? ఆ చెరసాల్లోనూ 2 ఏండ్లు ఉన్నాడు. ఎందుకు దేవుడు 2 ఏండ్ల వరకు కనిపెట్టి ఉండాలి? వెంటనే కలిచ్చేయచ్చు కదా. యోసేపుని అలా జైలు వేయగానే, చెరసాల్లో వేయగానే కలిచ్చేయచ్చు కదా దేవుడు. ఎందుకు దేవుడు అప్పటి వరకు కనిపెట్టి ఉన్నాడు? కానీ దేవుడు ఎప్పుడు కూడా యోసేపుకి తోడై ఉంటూనే ఉన్నాడు. కానీ యోసేపు, అయ్యో ప్రభు, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు? నేను ఈ బాధలన్నీ ఎందుకు నేను పడాలి? దేవుడు నాకు తోడై ఉంటే ఈ శ్రమలన్నీ నాకు ఎందుకు వస్తాయి? నేను చనిపోతే మంచిది అని అనుకోలేదు. యోసేపు చనిపోయి ఉండునట్లయితే దేవుని వాగ్దానం నెరవేర్చదు. కానీ యోసేపు ఏం చేశాడో అలా ఆలోచించుకోలేదు. నేను నా ప్రభువు నాకు సమాధానం ఇచ్చే వరకు దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు వరకు నన్ను కనికరిస్తాడో అప్పుడు వరకు నేను నిరీక్షణతోనూ ఉంటానని అనుకున్నాడు కాబట్టి యోసేపు కూడా అలా ఉండగలిగాడు. ఎప్పుడు ఫరోకి 2 సంవత్సరాల తర్వాత ఫరోకి కల వచ్చింది. ఫరోకి కల వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న మంత్రగాళ్ళని, ఎవరైనా సోది చెప్పేవాళ్ళని, వాళ్ళందరినీ పిలిచి ఆ కళకి భావము అడుగుతున్నాడు ఫరోరాజు అడుగుతున్నప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఆ కళకి భావము చెప్పలేకపోతున్నారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎవరికి? పాలదాయకుడికి జ్ఞాపకం వచ్చినప్పుడు అతను అంటున్నాడు, ఒక యవనస్తుడు యోసేపు చెరసాల్లో మాకు ఇలాగ మేము కలలు కన్నప్పుడు మా కళలకి ఈ విధముగా అర్థం చెప్పాడు, అలాగే జరిగింది అన్నప్పుడు యోసేపుని వెంటనే ఫరోరాజు ఏమన్నాడు? యోసేపుని వెంటనే పిలుసుకురామన్నాడు. అతనికి చక్కని వస్త్రాలు ధరించి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరోరాజు ఈ కళ అంతా కూడా చెప్పాడు. ఇలా కళ వచ్చిందన్నప్పుడు యోసేపు అంటున్నాడు, ఒక 7 సంవత్సరాలు సమృద్ధమైన పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది కాబట్టి అప్పుడు ఈ ధాన్యం అంతా కూడా కొట్టులు కట్టించి అందులో నిలవ వేశారు చెప్పినప్పుడు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఫరోరాజు కూడా అంగీకరించినప్పుడు అప్పుడు యోసేపుకి అధికారం ఇచ్చాడన్నమాట ఫరోరాజు అధికారం ఇచ్చి, ఫరోరాజు తర్వాత రాజు లాంటి వాడు అన్నమాట. ఫరోకి ఎంత రాజ్యరకం ఎంత ఇలువిస్తున్నారో ప్రజలందరూ కూడా యోసేపుకు కూడా అలాగే ఇవ్వమని తనని రథం మీద ఊరేగించాడు. తివాసనం ఒక్కటే ఫరోరాజుకి తప్ప మిగతా అన్నిటిలో కూడా యోసేపునే సలహా అడుగుతున్నాడు. ప్రతిదీ కూడా యోసేపునే అడుగుతున్నాడు. దేవుడు ఎంతగానో తోడై ఉన్నాడు. తగిన సమయంలోనూ. ఎప్పుడు యోసేపు 14-15 సంవత్సరాల వయసులో చూపించిన కళ ఎన్ని సంవత్సరాలకి జరిగింది? ఫరో రాజుకి ఎన్ని సంవత్సరాలకే 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయనకి కళ రావటము. కానీ మనం అనుకుంటామా ఇప్పుడే జరిగిపోవాలి నిమిషాల ప్రకారంగా. ఒక 2 నిమిషాల్లో మ్యాగీ ఎలా చేసేసుకుంటున్నారో పిల్లలు, అలా 2 నిమిషాల్లో మ్యాగీ అయిపోయినట్లుగా దేవుడు మా వాగ్దానం చేశాడంటే మనకు అయిపోవాలి. ఈరోజు మందిరానికి రావాలి, ఈ వారం మళ్ళీ వారం నాటికి మనకి కావలసిన కార్యాలు పనులు జరిగిపోవాలి. జరగకపోతే మనం దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, ఏమీ చేయట్లేదు, నేను ప్రార్థన చేశానే, నేను ఉపవాసం ఉన్నాను, నేను ఇన్ని చేసుకుంటున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అని మనం కంగారు పడిపోతాం. కానీ తగిన సమయంలో తగిన కాలమందు దేవుడు ప్రతిదీ కూడా ఆయన స్పందిస్తాడు. ఆయన స్పందించకపోతే మనం ఏమి కూడా చేసుకోలేము. ఏ సమయానికి ఏది ఎలా ఇవ్వాలో ఎలా నడిపించాలో ప్రభువుకి అన్నీ కూడా తెలుసు. మనమే తొందరపడిపోతాం నిమిషాల ప్రకారంగా అయిపోవాలని.
ఇప్పుడు మన పిల్లలకి మనం ఏదన్నా అడిగారనుకోండి, మనం వెంటనే ఇచ్చేస్తామా? ఇవ్వం. ఎందుకు అది? నీకు ఎందుకు అవసరము? నువ్వేం చేస్తావు అని మనం ఎన్నో ఆరాలు తీసి పిల్లవాడికి ఇస్తాము. అలాగే దేవుడు కూడా మనం ఎలా నిలబడతామో, ఎలా ఉండగలుగుతామని మనం చేసే ప్రార్థన బట్టి, మనం చదివే వాక్యాన్ని బట్టి, మనం నడిచే నడతను బట్టి, మనం నడిచే నడవడికని బట్టి దేవుడు తగిన కాలంలో మనకు ప్రతిదీ కూడా ఆయన మనకి సహాయము చేస్తాడు. మనం నిరీక్షణతోనూ ఆయన రెక్కల కింద ఆయన బలిష్ట రెక్కల కింద మనం దీన మనసుకులై మనము ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా సహాయం చేస్తాడు. అలాగే ఎస్తేరు కూడా అలాగే చేస్తుంది కదా. ఎస్తేరు మొద్దుకైని ఎప్పుడో కూడా హామాను ఉరి తీయాలనే చూసేవాడు. ఎందుకు? మొద్దుకై లేచి హామానికి నమస్కారం చేయట్లేదని. దేవుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉన్నాడు మొద్దుకైకి, ఎస్తేరుకి కూడా. అయినప్పటికైనా ఎస్తేరు ఆయన ఏమనుకున్నాడో, మొద్దుకే ఒక్కడనే చంపాలనుకున్నాడు. మొద్దుకే ఒక్కడనే కాదు, యూదులను అందరినీ చంపాలని హామాను కుట్ర పన్నప్పటికైనా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యూదులందరినీ కూడా దేవుడు రక్షించాడు. హామానికే ఆ ఉరికై తీసుకున్నాడు. ఆ ఉరికైలోనూ తన కుటుంబాన్ని ఉరి తీసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటాడు. తగిన సమయంలో ఆయన మనకు ప్రతిదీ కూడా సహాయమే చేస్తాడు. అలాగే యోసేపు కూడా ఎన్నో అప్పుడు కనుక అన్నలు కనుక చంపేసి ఉండకపోతే ఈరోజు చాలా ఇదిగా ఉండు. కానీ అన్నలు కూడా చంపలేదు, గోతులోనే పడవేశారు. అలాగే అప్పుడు గ్రహించారన్నమాట. యోసేపు ఒక రాజుగా, ఒక ఈజిప్ట్కి ఒక ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నప్పుడు తన అన్నలందరూ కూడా అక్కడ ఐగుప్తీ దేశంలోనూ ఆహారం కొరవచ్చింది. ఐగుప్తీ దేశంలోనూ ఆహారం కొరవచ్చినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేసేవారు? ఫరో రాజు దగ్గరికి వచ్చారు. ఫరో రాజు దగ్గరకు వచ్చి ఆహారం కోసం ఆహార పదార్థాలు, వాళ్ళు ధాన్యము కొనుక్కుని వెళ్ళారు. యోసేపు అప్పుడు గ్రహించాడు. యోసేపుకి తెలిసిపోయింది అన్నలని. కానీ అన్నలకు మాత్రం యోసేపు తమ్ముడన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎలాగైతే యోసేపుకి కళను చూపించాడో అలాగే వాళ్ళ అన్నలందరూ కూడా యోసేపు దగ్గరికి వచ్చారు ధాన్యం కొనుక్కోవడానికి. ఆయనకి నమస్కారం చేశారు. ఒక రాజుగా దేవుడు యోసేపు ఎన్ని శ్రమలు పడినప్పటికైనా దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఒక ఈజిప్ట్కి ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని చేశాడు. అలాగే ఈరోజు మనకి కూడా ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన చేయకపోతే మనము అనుకోవచ్చు ఒక్కొక్కసారి, అయ్యో మమ్మల్ని ప్రతి విషయంలో మమ్మల్ని ఎలా చూస్తున్నారే, ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏలం చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారని మనం ఒక్కొక్కసారి అనుకోవచ్చు. కానీ యోసేపుకి ఎలా అయితే తోడై ఉన్నాడో ఈరోజు మనకి కూడా దేవుడు అలాగే తోడై ఉంటాడో. ప్రతి విషయంలో కూడా మనము ఆయన బలిష్ట రెక్కల కింద మనం దీన మనసుకులై ఉందాము.